ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా ఈ వారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అలాగే స్కిన్ సంబంధించి డర్మటాలజిస్ట్ ఉన్నవారికి, అంటే మెడికల్ ఫీల్డ్లో చాలా ఉన్నా కూడా డర్మటాలజిస్ట్కి బాగుందని చెప్పొచ్చు. అలాగే లాయర్లకి, బ్యూటిషియన్స్కి, ఫ్యాషన్ జ్యువెలరీ వారికి ఈ వారం బాగుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం చెప్పొచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని యోచన చేస్తారు. ఈ వారం బాగుంది. అయితే ఇంట్లో వాళ్ళ బంధువర్గంలో ఎవరో ఒకరికి ఆరోగ్య పరిస్థితి అంత బాగుండదు. దాని ద్వారా కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన విషయం. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా బాగుంటుంది. మీకున్న తెలివితేటలకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం మారే సూచన కనిపిస్తోంది. ఉద్యోగం మారచ్చు. అలాగే ఫైనాన్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అనేది అంతగా కనిపిస్తోంది. అయితే వాటిని మంచి పనులకే ఉపయోగిస్తారు. అయితే పెట్టుబడుల రూపంలో పెట్టండి. దానివల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. వ్యవహార శైలిలో మీకంటూ ఒక ప్రణాళికతో ముందుకెళ్తారు. అందరినీ మెప్పించి మీ మాటకారితనంతో అందరినీ మెప్పించగలుగుతారు. ఏ సమస్య వచ్చినా అది మీదే అన్నట్టుగా తీసుకుని దాన్ని పరిష్కరిస్తారు. మనం బాగుంటే నలుగురు బాగుంటారు, నలుగురు బాగుంటే మనం బాగుంటాం, అందరిలో మనం ఉండాలి కానీ మనం ఒక్కలే ఉండకూడదు అనే భావన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో నేను అనే పదాన్ని చాలామంది వాడుతున్నారు. నేను ఒక్కుంటే సరిపోతుంది, లేదా నేను నా భార్య ఉంటే సరిపోతుంది, అత్తమామలు అవసరం లేదు, తల్లిదండ్రులు అవసరం లేదు, ఉమ్మడి కుటుంబం అవసరం లేదు అని అనుకుంటారు. కానీ మీరు అలా కాదు. ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడి కుటుంబంలో అందరూ బాగుండాలి, మనము బాగుండాలని కోరుకుంటారు. అది ఎవరికి ఎలా ఉన్నా మీ వరకు మటుకి మేలే జరుగుతుంది. మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని రక్షిస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఏ పని చేసినా భగవంతుడి అనుగ్రహంతో జరుగుతుంది అనుకుని ముందుకు సాగండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో మంచి రాణింపు సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మొత్తం మీద వీరికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్మా, స్టమక్ సంబంధించిన ఇబ్బంది పెడతాయి. అలాగే కొన్ని గైనిక్ సంబంధించిన కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా ఆటంకాలు ఎదురవుతాయి. అయితే అవి పట్టించుకోకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడినట్టుగా మంచి మార్కులు సాధిస్తారు. సివిల్స్కి, కానిస్టేబుల్, ఐఏఎస్, ఐపీఎస్కి, గ్రూప్ పరీక్షలకు ఎవరైతే రాశారో వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎడ్యుకేషన్ విషయంలో మీకున్న తెలివితేటలు అమోఘం. ఏ పనైనా సునాయాసంగా చేయగలుగుతారు. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. మొత్తం మీద విద్యార్థులకు ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తప్ప అన్నీ ఈ వారం బాగున్నాయి. నూతన గృహం కొనాలనుకునే వారికి ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఈ వారం ప్రయత్నించవచ్చు. అలాగే వాహన యోగం ఉంది. కొత్త వాహనం కొనాలనుకునే వారికి ఈ వారం వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయవచ్చు. లోన్లు మంజూరు అవుతాయి. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు చూడండి. దూరం సంబంధం కంటే దగ్గర సంబంధం వచ్చే సూచన కనిపిస్తుంది. వచ్చిన అవకాశాన్ని మంచి చెడులు చూసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవుని మెడలో ధరించండి. నరదిష్టి అధికంగా ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్న పనులు కావచ్చు, అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, లేదా మీరు ఎదుగుతున్నారనే ఈర్ష్యా ద్వేషాలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి
కాలభైరవ రూపుని మెడలో ధరించండి. ఇంటి గుమ్మానికి కనుదిష్టి వినాయకుని పెట్టండి, లేదా నరఘోష యంత్రం గుమ్మాన్ని తగిలించండి. ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంది. ప్రతి అమావాస్య నాడు గుమ్మడికాయ మార్చండి. ఈ చిన్న చిన్న రెమెడీసే మనకు ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడికాయ మారిస్తే ఏమవుతుంది, మార్చకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ ఈ మార్చడం వల్ల నరదిష్టి పోయి చిన్న చిన్న పనులు ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి, చేసే పనులు ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.